ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్రంగా మారుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే సభ పెడతాడో అక్కడికి జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ చంద్రబాబు గారు సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవ్వబోతోంది. చంద్రబాబు గారు ఎక్కడికైతే వెళ్ళబోతున్నారో అక్కడ జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ వార్తల సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సీన్ రివర్స్, గత్యంతరం లేక చంద్రబాబును ఫాలో అవుతున్న జగన్. ఇప్పటిదాకా సీఎం ఎక్కడుంటే అక్కడికి బాబు. సో మనం ఇప్పటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే చంద్రబాబు గారు అక్కడికి ఫాలో అయ్యేవారంటూ ఈ వార్త సారాంశాన్ని చూడొచ్చు. ఇక నుంచి టీడీపీ అధినేత వెళ్ళే చోటుకు వైసీపీ అధ్యక్షుడు. నిన్న మొన్నటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే చంద్రబాబు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక నుంచి సీన్ రివర్స్ కాబోతోంది. టీడీపీ అధినేత వెళ్ళే చోటుకి వైసీపీ అధ్యక్షుడు వెళ్ళి కౌంటర్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా ఒక వార్తనైతే చూస్తున్నాం. గత్యంతరం లేక జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారు. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా అక్కడికి ఫాలో అవ్వబోతున్నారు అనేటువంటి వార్త ఇది. నెక్స్ట్, ఇంటి పోరుతో ఇప్పటికే జగన్ ఉక్కిరి బిక్కిరి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలకే ఓటమి భయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తన సొంత చెల్లెళ్ళు అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు మరింత భయపెడుతున్నాయి. అందుకే ఆయన పులివెందులలో సొంత చెల్లి కట్టుకున్నటువంటి చీర గురించి కూడా ఆయన కమెంట్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని అంతలా ఓటమి భయం వెంటాడుతోంది. ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకి తెలియకుండా మాట్లాడుతున్నాడు అంటూ విపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పటికే జగన్ ఇంటి పోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ అసలు ఈ ఓటమి భయం అనేది మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అనేగా ఈ వార్త ఉంది. నేను వీడని నీడను నేనే అన్నట్లు సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారు నిన్ను వీడని నీడని నేనే అన్నట్లుగా ఒకరికొకరు పోటాపోటీగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్సు యాత్ర ఎక్కడికి చేరితే అక్కడ చంద్రబాబు ప్రజాగలం సభలు నిర్వహించారు. ఇప్పటి వరకు మేమంతా సిద్ధం పేరిట జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలు, జగన్మోహన్ రెడ్డి సభలు ఎక్కడైతే పెడితే అక్కడ ప్రజాగలం పేరిట చంద్రబాబు గారు నిన్ను వీడని నీడని నేనే అన్నట్లు జగన్మోహన్ రెడ్డిని వదలకుండా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటువంటి పనిలో ఉన్నారు. జగన్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడానికి వెంటాడారు. ఇక నుంచి సీన్ మారిపోతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ఎక్కడికి వెళ్తే ఆయన వెనకాలే జగన్ ప్రచార సభలు ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. చంద్రబాబు ఏది ప్రస్తావిస్తే దానికి కౌంటర్ ఇచ్చేందుకు జగన్ సభలు ప్లాన్ చేశారా అన్నట్లుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కానీ జగన్మోహన్ రెడ్డి సభలు ఎక్కడ పెడితే అక్కడ చంద్రబాబు గారు ప్రజాగలం పేరిట వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని, అరాచకాలను, దాష్టికాలను వీటన్నింటినీ బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కడైతే సభలు ప్లాన్ చేసుకుంటున్నారో అక్కడే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని అనుసరించి ఆయన వెనకే అదే ప్రాంతాల్లో సభలు నిర్వహించి చంద్రబాబు గారు ఏదైతే మాట్లాడబోతున్నారో దానికి కౌంటర్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు అన్నట్లుగా కొంతమంది రాజకీయ నాయకులు వారి విశ్లేషణను అందించారు.
దిశ పత్రిక రాసిన ఈ ఆర్టికల్ సారాంశం ఒకసారి చూస్తే మనం, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎక్కడ జరుగుతుంటే ఆ పరిసర జిల్లాలు లేదా నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగలం సభలు నిర్వహించారు. ప్రచారంలో జగన్ చేసే వ్యాఖ్యలను చంద్రబాబు అప్పటికప్పుడే స్పందించి గట్టి కౌంటర్లు ఇచ్చారు. సో మేమంతా సిద్ధం సభలు, అలాగే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎక్కడైతే సాగుతుందో ఆ పక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో లేదా ఆ పరిసర జిల్లాల్లోనే ప్రజాగలం పేరుతో చంద్రబాబు గారు సభలు నిర్వహించడం, యాత్రలు నిర్వహించడం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడతాడో దానికి చంద్రబాబు గారు అక్కడే కౌంటర్ ఇచ్చేందుకు కూడా ఇన్ని రోజులు ప్రయత్నాలు చేశారు. సీఎం జగన్పై గులకరాయి దాడి గురించి చంద్రబాబు చాలా హుందాగా స్పందించడం ప్రజలను ఆకట్టుకుంది. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడ కేంద్రంగా గులకరాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ దాడి గురించి చంద్రబాబు చాలా హుందాగా స్పందించడం ప్రజలను ఆకట్టుకుంది అన్నట్లుగా దిశ పత్రిక రాసింది. నెక్స్ట్, గతంలో కోడికత్తి ఘటన సమయంలో ఇదంతా డ్రామా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో అంటే 2019 ఎన్నికల సమయం కంటే కొంచెం ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామాను చూసాం. అది ఒక డ్రామా అన్నట్లుగా గతంలో చంద్రబాబు గారు వ్యాఖ్యానించడం జరిగింది. రాయి దాడి విషయంలో మాత్రం ఒక ముఖ్యమంత్రిపై దాడి చేయడం మంచి సంస్కృతి కాదని ఖండించారు. సో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు చాలా హుందాగా వ్యవహరించి ఒక ముఖ్యమంత్రి గారి మీద రాయితో దాడి చేయడం అనేది మంచి సంస్కృతి కాదు, మంచి సంప్రదాయం కాదు అని ఆయన ఖండించారు. షర్మిల పచ్చ చీర కట్టుకొని తన ప్రత్యర్థులను కలవడంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా నిరసించారు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి గురించే మాట్లాడుతూ, షర్మిల పచ్చ చీర కట్టుకొని నా ప్రత్యర్థిని అంటే చంద్రబాబు గారిని కలవడం, కలవడాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ షర్మిల మీద కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కమెంట్స్ని చంద్రబాబు గారు తీవ్రంగా నిరసించారు. సోదరి చీర గురించి అలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. సొంత సోదరి చీర గురించి అలా మాట్లాడడం అంత హితువు కాదు అన్నట్లుగా చంద్రబాబు గారు హితవు పలికారు. ఆడబిడ్డ గౌరవాన్ని కించపరిచేట్లు మాట్లాడడం ముఖ్యమంత్రికి తగదన్నారు. చంద్రబాబు బాటలో వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పూర్తి కాగానే రోజుకు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలను ఆ పార్టీ ప్లాన్ చేసింది. ఈ నెల 28 నుంచి 4 రోజుల షెడ్యూల్ను ప్రకటించింది. సో రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేయబోతున్నట్లుగా ఇప్పటికే పార్టీ వర్గాలు ప్రకటించాయి. అయితే అందులో భాగంగానే తొలి రోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి వెంకటగిరి, కందుకూరులో సభలు నిర్వహిస్తారు. మే 1 దాకా ఇలా రోజుకు 3 నియోజకవర్గాల్లో సభలుంటాయి. యాదృచ్ఛికమో తెలియదు కానీ అదే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో 27నే చంద్రబాబు ప్రజాగలం సభలు ఖరారయ్యాయి. సో 27వ తేదీన చంద్రబాబు గారి సభలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖరారైతే తర్వాత రోజే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా అయినటువంటి కందుకూరులో కూడా ఆయన సభలు పెట్టబోతున్నారు. సో ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నేను వీడని నేడని నేనే అంటూ ఫాలో అయితే ఇప్పుడు చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి అలా ఫాలో అవ్వబోతున్నారు. అక్కడే చంద్రబాబు గారు చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటర్ ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఈ వార్త రాసుకుంటూ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.